మనందరి కొరకు సిలువ వేయబడినాడు. ఆయన ఎందుకు సిలువ వేయబడినాడు అన్న మాటను మనం గమనించాలి. మనము నశించిపోతున్నప్పుడు కానీ చూసి మనము రక్షించుట కొరకే, మనం పాపంలో ఉన్నప్పుడు మనల్ని మరలా జీవింప చేయట కొరకే, పరిశుద్ధత వైపు నడిపించుట కొరకే దేవుడు దిగి వచ్చినాడు. కనుక నేను ఒక మాట త్వరగా 4 మాటలు చెప్తాను, జాగ్రత్తగా వినండి. మనకు ఆదామవ్వల గురించి ఎంతమంది విన్నాం? వాక్యం విన్నామా? ఆదామవ్వల గురించి మొదట ఆది పురుషులు మొదటి విన్నాము కదా, విన్నామా లేదా? చాలాసార్లు దైవజనులు కూడా చెప్పుంటారు, మీకు చాలామంది సువార్తలు చెప్పుంటారు, చాలా కడపత్రికల్లో చెప్పుంటారు. కనుక మొట్టమొదటిగా దేవుడు మీకు కూడా ఈ గ్రామంలో, ఈ ప్రాంతంలో చక్కటి ఇల్లు, నివాస స్థలం, పిల్లలను, కుటుంబాన్ని, చక్కటి మందిరాన్ని దైవజనులు అనుగ్రహించినాడు దేవుడు. మంచిదే. ఇలాగ బ్రతుకుతున్న వారు, లోకంలో ఉన్నవారు ఉన్నారు, దేవుని నమ్ముకున్న వారు కూడా ఉన్నారు. కానీ ఆనాడు కూడా ఆదామవ్వలను కూడా దేవుడు ఏదోని తోటలో ఇద్దరిని సిద్ధపరిచినాడు. మంచి ఫలభరితమైన తోటలోను, ఆశీర్వాదకరమైన తోటలోను దేవుడు ఆదామవ్వలను ఉంచినప్పుడు అక్కడ 2 అవకాశాలు పెట్టినాడు. 2 అవకాశాలు ఏమని పెట్టినాడంటే, పండు తినొచ్చు, చెప్పాలని అంతే. 2వ అంశం నాకు సమయం లేదు కాబట్టి త్వరగా చెప్పేస్తాను నేను. తినొచ్చు, బాగా చెప్పాలి, తినొచ్చు, అమలు చేసేలా తినొచ్చు. స్వేచ్ఛ ఎవరికి ఇచ్చిపెట్టినాడు? ఆదామవ్వలకు ఇచ్చిపెట్టినాడు, ఇచ్చిపెట్టలేడా? ఎందుకన్నా పురుషులు మాట్లాడట్లేదు, ఇచ్చిపెట్టినాడు, ఇచ్చిపెట్టలేడా? నీ ఇష్టం, తినొచ్చు, తినకపోవచ్చు. తింటే మంచి చెడులు తెలివినిచ్చి చెడ్డది, మంచి ఏదో చెడేదో తెలుసుకుంటావు. తినకపోతే నీకు దేవుని యొక్క ఆత్మ ద్వారా, మహిమ ద్వారా నింపబడతావు. అంతే. తినొచ్చు, తినకపోవచ్చు. 2 అవకాశాలు పెట్టినాడు. ఈ తినొచ్చు, తినకపోవచ్చు అని దేవుడు అవకాశం పెడితే ఆదాము ఏం చేసినారు? తినేసినారని అంతే అనాలా? హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. నాకు సమయం లేదు కాబట్టి త్వరగా చెప్తున్నా. తినేసినారు అంతేగా. తినొచ్చు, తినకపోయినప్పుడు తినేసినారు. ఇప్పుడు మనం కూడా ఇక్కడ అనుకుందాం, ఇక్కడ ఇంత ప్రయాసపడి కర్నూలు ప్రాంతం నుండి వచ్చి ఇక్కడ ప్రార్థన పెట్టినారు దైవజనులు. ప్రార్థనకు రావచ్చు, చెప్పాలా? రావచ్చు, అది వాళ్ళ ఇష్టం, అంతేనా కదా? తినొచ్చు, రావచ్చు, ఆశీర్వాదం పొందొచ్చు, పొందకపోవచ్చు, అది వాళ్ళ స్వేచ్ఛ. దేవుడు మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, ఆనాడు తినొచ్చు, తింటే పాపంలో పడిపోయినారు. ఇంకా ఆజ్ఞాతికరమైన పాపం కనుక తిని పాపంలో పడిపోయినారు. ఈరోజు కూడా దేవుని సన్నిధికి వచ్చి దేవుని మార్గంలో నడిచి దేవుని వాక్యానుసారంగా బ్రతుకుతో రక్షింపబడతారు. లేకపోతే అంతే. చూనికి మాత్రం క్రైస్తవులు, అందరూ క్రైస్తవులమే. ఎంత పెద్ద కుటుంబాలు, ఎంత పెద్ద గ్రామం ఇది అంటే ఎంత పెద్ద గ్రామం అని చెప్పుకుంటాం. కానీ దేవుడు ఒక స్వేచ్ఛలు ఇచ్చినాడు. ఈ ప్రాంతంలో కూడా, ఈ గ్రామంలో కూడా దేవుని నమ్ముకొని మారు మనుషులు పొంది రక్షణ అనుభవంలోకి వస్తే వాడు రక్షింపబడతాడు, లేకపోతే వాడు శిక్ష ఖచ్చితంగా పొందుతాడు. ఆనాడు ఆదామవ్వల కన్నా అదే స్వేచ్ఛను ఇచ్చినాడు. ఈరోజు మనకు కూడా అదే స్వేచ్ఛను దేవుడు ఇచ్చినాడు. ఈరోజు మనకు తెలిసిన మాట ఏంటంటే, చక్కటి ప్రార్థన స్థలానికి మనం కూడి ఉన్నాం. చక్కటి వాతావరణం, శ్రేష్టమైన మాటలు మనం వింటున్నప్పుడు దేవుని యొక్క సన్నిధానంలోని దేవుని మాటలు వినాలని మనం ఆరాటము కలిగి దేవుని యొక్క సన్నిధికి రావాలా. దేవునికి మహిమ కలుగును గాక. వచ్చిన వారిని దేవుడు దీవించును గాక. హల్లెలూయా. రాని వారిని కూడా దేవుడు కృపలో బలపరిచి జ్ఞానమునిచ్చి దేవుని వైపు నడిపించును గాక. హల్లెలూయా. ఒక మొట్టమొదటి మాట తినొచ్చు, 2వ మాట చెప్తాను. ఇలా తిని పాపంలో పడిపోయిన వారి నిమిత్తం కొరకై దేవుడు ఒక కార్యం చేసినాడు. ఆ కార్యం ఏంటంటే, తాను సిలువ వేయబడి, క్రీస్తు సిలువ వేయబడి రక్షణను సిద్ధం చేసినాడు. ఏం చేసినాడు? చెప్పాలి. రక్షణను చెప్పాలి. రక్షణ సిద్ధము చేసి ఇలా పెట్టినాడు. ఇట్లా పెట్టినాడు. నచ్చినోడు తీసుకునొచ్చు, నచ్చనోడు. ఒకరికి సినిమా అంటే ఇష్టం, ఒకరికి సీరియల్ అంటే ఇష్టం, ఒకరికి ఎంజాయ్ చేయాలంటే ఇష్టం, రకరకాల ఇష్టం లోకంలో. కానీ దేవుడు అన్నాడు, ఇదిగో నా రక్షణ సిద్ధము చేసి మీ ఎదుట ఉంచున్నాను. నన్ను బాప్తిస్మమును పొంది రక్షణను మమ్మల్ని వచ్చి రక్షణను పొందుకుంటుగా రక్షింపబడతావు. లేదు దీన్ని పొందుకునకపోతుగా నీ ఇష్టం నరకానికి పోతావని దైవజనుల ద్వారా, వాక్యము ద్వారా స్పష్టంగా మాట్లాడుతున్నాడు దేవుడు. అయితే పండు తినొచ్చు, తినకపోతున్న అవకాశం ఇచ్చినాడు. తిన్న తర్వాత పాపంలో పడిపోయిన వారి కొరకు దేవుడు ప్రేమించి మరలా రక్షణ సిద్ధము చేసి పెట్టినాడు. తన బిడ్డలమైన మనందరి కొరకు, ఈ గ్రామంలో ఉన్న వారి కొరకు,
ప్రతి ఒక్కరి కొరకు రక్షణ సిద్ధమును చేసి, అది కులమతానికి సంబంధించినది కాదు, కులమతానికి సంబంధించినది కాదు. రక్షణ అనుభవమును పాపికి అవసరం. రక్షణ అనేది పాపికి అవసరము కానీ కులానికి అవసరము కాదు, అది మతానికి అవసరము కాదు. రక్షణ సిద్ధమును చేసి ఏ కులస్తుడైనా కానీ ఏ మతస్థుడైనా కానీ దేవుని యొక్క సన్నిధిలోకి వచ్చే రక్షణ అనుభవమును పొందుకున్నవాడు వాడు పరిశుద్ధుడుగా మార్చబడతాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు మాట్లాడుతున్న మాటలలో దేవుడు పండు తినొచ్చు తినకపోతే పాపము చేయొచ్చు చేయకపోవచ్చు. రెండవది రక్షణ తీసుకునొచ్చు తీసుకోకపోవచ్చు. తీసుకుంటే రక్షింపబడతావు, తీసుకునకపోతే శిక్షింపబడతావు. అంతే. పాపము చేయొచ్చు చేయకపోవచ్చు. రక్షణ తీసుకునొద్దు తీసుకోకపోవచ్చు. మూడవ మాట, సిద్ధము చేసిన రక్షణ అనుభవంలోకి వచ్చిన మీరు మనందరం గురించి మాట్లాడుతున్న ఒక మాట. రక్షణ అనుభవంలోకి వచ్చిన మనందరి గురించి దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, రక్షణ అనుభవంలోకి వచ్చి రక్షణను పొందుకొని బాప్తిసమును తీసుకొని ఆ సేవకుల ద్వారా వాక్యము ద్వారా సరి చేయబడుతూ ప్రార్థనకు వస్తూ ఉపవాసాలుంటూ దేవుని యొక్క సన్నిధిలో ఉంటున్న మనమందరమును కూడా పరిశుద్ధతను కాపాడుకోవచ్చు, కాపాడక. ఇది గుర్తుపెట్టుకుని మా మాటలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒకరేమో పాపం చేయొచ్చు చేయకపోవచ్చు, రెండవదేమో రక్షణ తీసుకునొచ్చు తీసుకోకపోవచ్చు, మూడవదేమో రక్షణ తీసుకున్న నీవు పరిశుద్ధంగా ఉండొచ్చు. ఇవన్నీ స్వేచ్ఛ ఎవరిచ్చినారంటావు? ఎవరిచ్చినారు? ఇప్పుడు కాపాడుకునేది ఎవరు? దేవుడిని కాపాడుతాను ఆయన. అన్ని సిద్ధం చేసి నీకు ఇచ్చినాడు. నీకు ఇస్తే ఏం చేయాలో తెలుసా? పాపము వచ్చినప్పుడు ఏం చేయకూడదు అనేది బుద్ధి నీకు ఉండాల. పెద్ద మాట అనకూడదు, చెడు చూపులు చూడకూడదు, చెడు మార్గాలకు వెళ్ళకూడదు, చెడు ఆలోచనలు పోకూడదని బుద్ధి నీకుండాల. బుద్ధి నీకుంటే నువ్వు పరిశుద్ధుడవుతావు. పాపం చేయకుండా ఒకవేళ చేసి చెడిపోయినావు అనుకో, రక్షణ మమ్మల్ని రా వచ్చి రక్షణ తీసుకున్నావు అనుకో, పాపము చేయకుండా గట్టును కాపాడుకునగలిగిన వారము బాగుండాల. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నాకు ఇచ్చిన సమయం అయిపోయింది కనుక నేను చెప్తున్నాను ఒక మాట, రెండు మాటలు జాగ్రత్తగా ఆలోచించండి. ఈ గ్రామంలో ఉన్న వారిని కానీ కూడిన మనమందరం కానీ 3 మాటలు జ్ఞాపకం పెట్టుకునేలా. ఆయన ఎందుకు మన ప్రార్థన ఉంటలేడు, ఎందుకు మనల్ని ఆశీర్వదిస్తలేడంటే ఆయనకు మధ్య మన దోషములు మన పాపములు అడ్డుగా వస్తున్నాయి. ఎక్కడి నుంచి వచ్చినాయంటే ఆది మానవులైన ఆదామవుల నుండి ఆ పాపము ఏర్పడింది కనుక ఆ పాపమును తీసివేత కొరకే రక్షణ సిద్ధం చేసినాడు దేవుడు. ఈరోజు కూడా మనకు నచ్చిన మార్గంలో వేస్తున్నాము కానీ అది మంచిది కాదు. దేవుడు మనకు ఒక మార్గం ఇచ్చినాడు, దేవుడికి మనకు సంఘం ఇచ్చినాడు, దేవుడికి మనకు ఒక మందిరం ఇచ్చినాడు, దేవుడికి మనకు సేవకులు ఇచ్చినాడు, దేవుడు ఒక తన వాక్యంలో ప్రకటిస్తున్నప్పుడు నువ్వు ఏం చేయాలంటే, తెలివి కలిగిన వారైతే జ్ఞానము కలిగిన వారైతే ఏం చేయాలంటే ఆ మార్గంలో నడుస్తూ రక్షణ పొందుకుని నీవు పాపము చేయకున్నట్లుగా పరిశుద్ధంగా బ్రతుకుట కొరకు సిద్ధపడాలి. సిద్ధపడితేనే అప్పుడు పరలోక రాజ్యం మనకు దొరుకుతుంది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ 3 మార్గాలు నడిచిన వారికి మాత్రమే పరలోక రాజ్యం దొరుకుతుంది, కానీ అందరికీ దొరకదు. మాకు నచ్చినట్టుగా బ్రతుకు, మాకు నచ్చినట్టుగా మాట్లాడి ఏదో ప్రార్థన చేస్తామని పొడి ప్రార్థన చేసి దేవుని సన్నిధిలో వ్యంగ్యంగా ఇటకారంగా ప్రార్థన చేసి మేము భక్తి పరురాలనుకుంటే దేవుడి పరలోక రాజ్యానికి తీసుకోవడు. కరాఖండగా దేవుని మాట చెప్పింది ఇక్కడ. సెలవు వేయబడిన యేసు ఎందుకు సెలవు వేయబడినంటే రక్షణకు సిద్ధము చేసి తాను నీవు పొందవలసిన గాయములకు, నీవు పొందవలసిన దోషములకు, అతిక్రమములకు, అన్యాయం కొరకు తాను పొంది రక్షణ సిద్ధం చేసినాడు కనుక ఈ రోజు నువ్వు రక్షణ అనుభవం లేకుంటే, పాపం చేసి పతనమైపోతుంటే ఆయన రక్షణ అనుభవంలోకి నువ్వు రా. వచ్చిన నీవు ఒకవేళకు పొందని వారికి రక్షణ అనుభవం పొందుకునండి. ఒకవేళకు రక్షణ అనుభవం పొంది బాగున్న మీరందరూ కూడా పరిశుద్ధంగా మీ నోటిని, మీ దేహమును, మీ అవయవములను మీరు కాపాడుకునండి. దేవునికి మహిమ కలుగును గాక. తిమోతి పత్రికలో ఒక మాట అంటాడు, నిజమైన భక్తి ఎట్లు చేయగలనంటే తనను కాపాడుకున్నటయే నిజమైన భక్తి. మనం కాపాడుకున్నలా. ఎట్లు కాపాడుకున్నాలో? లోకమైన పాపమును, లోకమైన శాపమును, లోకమైన అలవాట్లను మన దేహానికి, మన ఆలోచనకు మనకు అంటుకున్నట్లుగా మనము కాపాడుకున్న వలన కావాలా. అప్పుడు కాపాడుకున్నప్పుడు పరిశుద్ధమైన లోకమును మనకు దొరుకుతుంది. హల్లెలూయా. దేవుని రాజ్యములో మనకు స్థానము దొరుకుతుంది.
కనుక ఇక్కడ 4 మాటలు చెప్పిన నేను, 4 మాటలు. పాపం చేయొచ్చు, చేసినా వెనుకో నీ కొరకు రక్షణ సిద్ధంగా ఉంది. ఒకవేళకు తీసుకుంటావా, తీసుకున్నావా, తీసుకున్నాము తీసుకోకపోవడం కూడా నీ ఇష్టమే. బలవంతం ఏమీ లేదు. అంగీకరిస్తేనే నీకు రక్షణ, అంగీకరించకపోతే లేదు. 3వది, పరిశుద్ధంగా ఉన్న నీవు పాపం కూడా చేయకున్నట్లుగా నిన్ను నువ్వు కాపాడుకుంటేనే మనకప్పుడు పరలోక రాజ్యం దొరుకుతుంది. కనుక మీరు జ్ఞాపకం చేసుకునండి. ఇంకా ఏదైనా పాపములు, ఏదైనా దోషములు నీకు మన దేవునికి అడ్డుగా ఏదైనా ఉండదేమో ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని పూట, ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని దేవుని సన్నిధిలో పాపములు విడిచిపెట్టి, ప్రభా నువ్వు నన్ను ఆశీర్వదించాలి, ప్రభా నువ్వు నన్ను ఆశీర్వదించాలి, నా ప్రతి మనవుని చెవిలో దొరబడాలి, వినాలి నువ్వు అనే భక్తిని చేయగలిగితే దేవుడు నిక్షేమంగా నన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి పరిశుద్ధమైన మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక.